ఒకప్పుడు నటీనటులు రచయితలు వేరువేరుగా ఉండేవారు. కారణం ఏమంటే ఎవరి వృత్తిలో వారు నిమగ్నమయ్యి అవుట్పుట్ కోసం విపరీతంగా శ్రమించేవాళ్ళు. అంటే డబ్బు మనస్సం కొంత తక్కువగా ఉండడము, వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడం కోసం తపన పడే పరిస్థితులు ఉండేవి. అయితే రాను రాను సినిమా పరిశ్రమే కాదు అన్ని రంగాలు కూడా కమర్షియల్గా ఓవర్ఫ్లో కావడంతో రచయితలకి కేవలం రచన వల్లే ఫుడ్ గడవని స్థితి వచ్చేసినాయి. ఏదో ఒకరిద్దరు స్టార్ రైటర్లు తప్ప మామూలు వాళ్ళకి ఆ అవకాశాలు సరిపోవడం లేదు. దానితో వారికి వచ్చిన అవకాశాలకు వాళ్ళు చెప్పే పాత్రలు, వాళ్ళు చెప్పే కథలో ఉండేటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసే విధానం చూసి అరే ఈ క్యారెక్టర్ ఏం చేస్తే బాగుండే, ఈ క్యారెక్టర్ పలానా ఆయన చేస్తే బాగుండే అనుకుంటూ దర్శకులు నిర్మాతలు వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టేవాళ్ళు. అట్లా ఇంట్లో రామయ్య ఈదుల కృష్ణయ్య కథ చెప్పేటప్పుడు గద్దముక్కు పంతుల వేషాన్ని గొల్లపూడి మారుతిరావు చెప్తూ ఉంటే నిజంగా ఈ పాత్ర ఆయనే వేస్తే బాగుంటుంది అనుకొని కోడి రామకృష్ణ గారు ఆయన్ని డిసైడ్ చేశారు. ఇక ఆ తర్వాత ఆయన ఎంత స్టార్ యాక్టర్ అయినాడో మనందరికీ తెలిసిందే. ఇక శివాతో తనికెళ్ళ భరణి, ఇక అదేవిధంగా అమ్మ ఓటో తారీఖు, ఇలా ఎల్బి శ్రీరాము, ధర్మవరం సుబ్రహ్మణ్యం అయితేమి, ఎంఎస్ నారాయణ అయితేనేమి, ఇలాంటి వాళ్ళంతా కూడా రచయితలే. ముఖ్యంగా బ్రహ్మానందం లాంటి వాళ్ళు లెక్చరర్స్ కూడా. అయినా ఆ రచనా ఫీల్డ్ వల్ల ఏం సాధిస్తామనే భయం చేత గ్లామర్ కలిగినటువంటి ఆర్టిస్టులుగానే ప్రయత్నించి సక్సెస్ రేట్ రావడంతో రచయితలుగా వెనకపట్టు పట్టారనే చెప్పాలి. ఆ విధంగా అద్భుతమైన రైటర్ని సినిమా పరిశ్రమ నటులుగా చేసి వారిలో ఉన్నటువంటి రచనా సామర్థ్యాన్ని, టాలెంట్ని మింగేసిందనే చెప్పుకోవచ్చు.